లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి బిగ్ టీవీ వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. అసెంబ్లీ రౌడీ, పొలిటికల్ రౌడీ, తర్వాత రౌడీ, ఇప్పుడు ఫామ్ హౌస్ రౌడీ. ఇలా రౌడీ సినిమాల్లో టైటిల్ రోల్స్ చేసిన కటౌట్ మోహన్ బాబు హీరోగా వెండి తెరపై ఓ వెలుగు వెలగడానికి ముందే వందల సినిమాల్లో మోహన్ బాబు రౌడీ తరహా పాత్రను పోషించారు. ఇండస్ట్రీలో సీనియర్ నటుడిగా క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచారు. అయితే 76 ఏళ్ల వయసులో మోహన్ బాబు ప్రవర్తిస్తున్న తీరుపై తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చ నడుస్తుంది. కుమారుడు మనోజ్ వ్యవహారంలో కలెక్షన్ కింగ్ తీరు సెన్సేషన్గా మారింది. అసలు ఎక్కడికి పోయింది మోహన్ బాబు క్రమశిక్షణ? టాలీవుడ్ లో క్రమశిక్షణకు మారుపేరు కలెక్షన్ కింగ్. మరి మోహన్ బాబు క్రమశిక్షణ ఇప్పుడేమైంది? ఇండస్ట్రీకి క్రమశిక్షణ నేర్పి ఇంట్లో తన్నుకోవటమేంటి? ఓ విలన్ గా, ఓ కమెడియన్ గా, ఓ క్యారెక్టర్ ఆర్టిస్టుగా, ఓ హీరోగా, ఇలా అన్ని రకాల పాత్రలు పోషించి తెలుగు సినీ పరిశ్రమలో ఎంతో ఎత్తుకు ఎదిగిన నటుడు మంచు మోహన్ బాబు. జీవితమంతా క్రమశిక్షణ క్రమశిక్షణ అని ఇప్పుడు మీ క్రమశిక్షణను ఏ కుప్పతొట్టిలో వేశారు మోహన్ బాబు గారు? క్రమశిక్షణ కఠోర శ్రమ అంటూ భారీ డైలాగులు చెప్పే మీరు ఇలా సహనం కోల్పోవటమేంటి? కన్న కొడుకుతోనే గొడవకు దిగడమేంటి? ఇంట్లో తేల్చుకోవాల్సిన విషయాలపై ఇలా బజారున పడటమేంటి? ఈ అమానుష దాడులేంటి? అంటే ఇన్నాళ్లు మీరు చెప్పింది కేవలం సినిమా డైలాగులేనా? నిజ జీవితంలో అవన్నీ ఉత్తి మాటలేనా? తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో క్రమశిక్షణకు మారుపేరుగా ఉన్న కలెక్షన్ కింగ్ ఇంట్లోనే ఇప్పుడు జరుగుతోన్న గొడవలు, నడుస్తోన్న రచ్చ చూసి మంచి ఫ్యామిలీ ఫ్యాన్సే కాదు, తెలుగు సినిమా అభిమానులంతా అవాక్కవుతున్నారు. ఆస్తి పంపకాలు, మరో వివాదము, విషయం ఏదైనా కావచ్చు, కానీ మోహన్ బాబు వర్సెస్ మంచు మనోజ్ మధ్య నడుస్తున్న గొడవ బజారున పడ్డాక దాని తీవ్రత మారిపోయింది. మోహన్ బాబు తన కుమారుడితో ప్రవర్తించిన తీరు, మనోజ్ వ్యవహారం కూడా చర్చనీయాంశంగా మారాయి. తండ్రి మీద కొడుకు, కొడుకు మీద తండ్రి ఫిర్యాదు చేసుకోవటం ఇండస్ట్రీలోనే కాదు బయట కూడా హాట్ టాపిక్ గా మారింది. మీడియా, సోషల్ మీడియా అనే తేడా లేదు, అంతటా మంచు ఫ్యామిలీలో అంటుకున్న మంటల గురించే చర్చ నడుస్తోంది. ఇప్పుడే కాదు, మొదట్నుంచి మోహన్ బాబు తీరు వివాదాస్పదంగానే ఉందనే టాక్ వినిపిస్తోంది. క్రమశిక్షణకు మారుపేరుగా ఇండస్ట్రీలో పేరు తెచ్చుకున్నారు మోహన్ బాబు. నటుడిగా క్రమశిక్షణగా ఉండాలనుకోవటంలో తప్పు లేదు, కానీ అది చాలా సార్లు మిస్ఫైర్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. సినిమా ఇండస్ట్రీలో మోహన్ బాబు కొడతాడు, తెడతాడు అనే పేరు ఎప్పటినుంచో ఉంది. షూటింగ్ సమయంలో ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయని ఇండస్ట్రీలో ఉన్నోళ్లు కూడా అప్పుడప్పుడు చెప్తూ ఉంటారు. ఈ విషయాన్ని తన కొడుకు మనోజ్ నుద్దేశిస్తూ మోహన్ బాబు రిలీజ్ చేసిన ఆడియోలోనూ ఉంది. ఆయనే స్వయంగా చెప్పారు, సినిమా ఇండస్ట్రీలో మోహన్ బాబు కొడతాడు, తిడతాడు అంటే అది షూటింగ్లో జరిగి ఉండొచ్చేమో, కానీ ఇంట్లో ఉండి ఎన్ని 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి పనివాడు ఉన్నారు. సినిమా ఇండస్ట్రీలో మోహన్ బాబు కొడతాడు, తిడతాడు అంటే అది షూటింగ్లో జరిగి ఉండొచ్చేమో. సీనియర్ నటుడిగా సినిమా షూటింగ్ల విషయంలో మోహన్ బాబు ఎలా ఉంటారనే విషయం పక్కన పెడితే తన ఇంటి సమస్యను ఆయన ఎలా డీల్ చేస్తున్నారన్నదే ఇక్కడ ఇష్యూ. ఎందుకంటే ఇప్పుడు ఇండస్ట్రీలో ఉన్న పెద్ద మనిషి మోహన్ బాబే. ఆయన ఎలా నడుచుకోవాలి, ఎంత హుందాగా వ్యవహరించాలి, క్రమశిక్షణకు మరో రూపంగా ఉండే పర్సనాలిటీ, తన కుటుంబ గొడవను ఎంత సామరస్యంగా పరిష్కరించుకోవాలి అనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇండస్ట్రీలో ఎవరికి సమస్యొచ్చినా మా ఇంటికే వస్తారని అప్పుడప్పుడు ఇంటర్వ్యూల్లో మంచు విష్ణు చెప్తుంటారు. కానీ ఇప్పుడు మీ ఇంట్లో వచ్చిన సమస్యనే మీరు సాల్వ్ చేసుకోలేకపోతున్నారనే కామెంట్లు కూడా వినిపిస్తున్నాయి.
వినయ్ అనే వ్యక్తి విద్యానికేతన్ సంస్థల్లో అక్రమాలు చేస్తున్నాడని, ఈ విషయాలు తన నాన్నకు తెలియవని చెప్తున్నాడు మనోజ్. వినయ్ తమ ఇంట్లో చిచ్చు రేపాడని ఆరోపిస్తున్నారు. తనపై కావాలనే తప్పుడు ప్రచారం చేశారని ఆవేదన వ్యక్తం చేశాడు మనోజ్. తానెలాంటి ఆస్తులు అడగలేదని, సొంత కాళ్లపై నిలబడే ప్రయత్నం చేస్తున్నానని చెప్తున్నాడు. ఇలాంటి ఓ రోజు వస్తుందని తాను ఊహించలేదన్నారు. తన నాన్న మోహన్ బాబు దేవుడని, ఇప్పుడు చూస్తున్న నాన్న తన నాన్న కాదన్నారు మంచు మనోజ్. ఇది కరెక్ట్ కాదండి. నేను ఎప్పటి నుంచో కూర్చొని మాట్లాడదాం అంటున్నాను. పిల్లలకి లోకల్లో ఉన్న, అక్కడ లోకల్లో ఉండేది ఎవరో కాదండి, మా బంధువులే అండి. అందరూ ఆ చుట్టుపక్కల గ్రామాలందరూ, మా నానమ్మ ఊరు, మా అమ్మమ్మ ఊరు, అందరూ మా వాళ్ళండి. వాళ్ళ పిల్లలు, మనవాళ్ళు, వాళ్ళ బంధువులు. సో వాళ్ళకి అన్యాయం, వాళ్ళు అర్జీలు పెట్టుకున్నారు, వాళ్ళు లెటర్లు పంపించారు, వాళ్ళన్నీ చేశారు. నేను వాళ్ళకి సపోర్ట్గా, మద్దతుగా నిలబడి ఏమైంది నేను అడిగేసరికి వినయ్ అతనికి ఫోన్ చేశాను, మెసేజ్లు పెట్టాను. సార్, వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఇంకా కావాలంటే కాలు మీద కూడా పడతానండి, ఈ ఇష్యూ క్లియర్ చేయండి, మాట్లాడుకుందాం అంటే చాలా దురుసుగా రిప్లైలు పెట్టారు. అయితే ప్రతి ఇంట్లోనూ సమస్యలుంటాయని, త్వరలోనే తమ కుటుంబ సమస్యలు పరిష్కారమవుతాయని మంచు విష్ణు చెప్తున్నారు. ప్రతి ఇళ్లలోనూ ఇష్యూస్ ఉంటాయి. ఇష్యూస్ రిజాల్వ్ అవుతాయని ఇంట్లో పెద్దలందరూ కోరుకుంటారు. ఎవరో ఒకరు తగ్గుతారు, ఎవరో ఒకరు దే విల్ సీ ద సెన్స్ అనేది వి ఆల్ హోప్. బట్ ఈరోజు ఈ సిచ్యువేషన్ మాట్లాడడానికి కూడా ఐ డోంట్ నో, ఇట్స్ వెరీ ఎమోషనల్ ఫర్ మీ. ఎక్కువ మాట్లాడితే ఐ బ్రేక్ డౌన్. ఇట్స్ వెరీ వెరీ పెయిన్ఫుల్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. ఇదిలా ఉంటే మంచు ఫ్యామిలీలో చెలరేగిన అలజడిపై ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి కూడా రియాక్షన్స్ వస్తున్నాయి. మనోజ్ తాండూరు నుంచి రౌడీలను తెప్పించాడని, తండ్రి అన్నపై దౌర్జన్యం చేశాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. దారి తప్పిన మనోజ్ ను ఓ తండ్రిగా సన్మార్గంలో పెట్టాలనుకోవటం మోహన్ బాబు చేసిన తప్ప అంటున్నారు చిట్టిబాబు. దారి తప్పిన బిడ్డని, ఒక తప్పు మార్గంలో ఉన్న బిడ్డను సరైన మార్గంలో తెచ్చుకోవడానికి ఒక తండ్రి చేసే ప్రయత్నమే ఈ ప్రయత్నంలో జరిగిన ఇదే. ఈ ప్రయత్నంలో జరిగినప్పుడు ఒక 4 గోడల మధ్య జరగాల్సిన దారి తప్పిన కొడుకుని దారిలోకి తెచ్చుకోవాలి. ఏ తండ్రి అయినా తప్పరపడతాడు, ఏ తండ్రి అయినా ఆ దిశగా ఆలోచిస్తాడు. కనుక సామధాన భేదోపాయంలో అన్ని రకాలుగా ప్రయత్నించాడు. ఆ బిడ్డడు దారికి రాకపోయేటప్పటికి కొన్ని గట్టిగా మందలించాల్సి వచ్చింది. ఇవాళ తాండూరు నుంచి రౌడీలను పిలిపించే పరిస్థితిలో జరుగుతుందంటే ఎవరికి ఇవాళ ఆ పిల్లాడు మనోజ్ తాండూరు నుంచి రౌడీలను పిలిపించి రౌడీలు ఇంటి మీదకి వచ్చి ఇంటి మీద దాడి చేయడానికి విష్ణు ఇంటి మీదకి వెళ్ళడానికి ఏర్పాటు చేస్తారంటే ఎంత దారుణమైన విషయమో అది మీరు తెలుసుకోవాలి. ఇంత దారుణంగా జరుగుతుంది. తాండూరు నుంచి రౌడీలు తెప్పిస్తే మోహన్ బాబుకు రౌడీలు లేరా, మోహన్ బాబు తెప్పించలేడా, జగన్ నుంచి విష్ణు తెప్పించుకోలేడా? ఈ కాదు కదా, రౌడీలు తెప్పిస్తే అసలు ఆ దిశగా ఆ పిల్లాడు వెళ్ళటమే చాలా దారుణమైన పరిస్థితి. అయితే తన కొడుకు మనోజ్ మద్యానికి బానిసయ్యాడని, అందుకే ఇలా చేస్తున్నాడని మోహన్ బాబు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి మనోజ్ కు ఆడియో సందేశం కూడా పంపారు. మరోవైపు మనోజ్ మాత్రం తమ విద్యానికేతన్ సంస్థల్లో అక్రమాలు జరుగుతున్నాయని, దాని గురించి ప్రశ్నించినందుకే తనను దూరం పెడుతున్నారని చెప్తున్నారు. వీళ్ళిద్దరి వాదనలో ఎవరు కరెక్ట్, అసలు గొడవంతా దేనికోసం అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. మంచు ఫ్యామిలీలో రేగిన మంటల్ని చూసి ఆ కుటుంబం అభిమానులే కాదు, తెలుగు రాష్ట్రాల ప్రజలంతా ఆశ్చర్యానికి గురయ్యారు. ఎప్పుడో ఒకసారి వార్తల్లో కనిపించే మంచు ఫ్యామిలీలో తండ్రి కొడుకుల మధ్య ఇంత పెద్ద గొడవ జరగడమేంటని అంతా విస్తుపోయారు. క్రమశిక్షణ తన కాంపౌండ్లోనే ఉంటుందని చెప్పే మోహన్ బాబు తన ఇంటి గొడవ ఇలా బజారున పడేదాకా ఏం చేస్తున్నారనే ప్రశ్న అందరిలో తలెత్తింది. మోహన్ బాబు చెప్పినట్లు, అదేవిధంగా మంచు విష్ణు చెప్పినట్లు అందరి ఇళ్లలోనూ చిన్న చిన్న గొడవలు కామనే, ప్రతి ఇంట్లో ఉండేవే. కానీ
సాధారణ ప్రజలు పడే గొడవకు, సెలబ్రిటీలు రోడ్డుపై పడితే జరిగే రచ్చకు చాలా తేడా ఉంటుంది. పైగా క్రమశిక్షణకు కేర్ఎఫ్ గా ఉండే మోహన్ బాబు ఇంటి గొడవ అనేసరికి మామూలుగానే అందరి దృష్టి మంచు ఫ్యామిలీ మీదకు మళ్లుతుంది. ఇది తెలిసి కూడా మోహన్ బాబు ఎందుకు ఈ సమస్యను రోడ్డున పడేదాకా తెచ్చారనేదే ఇప్పుడు ఎవ్వరికీ అర్థం కాని విషయం. పైగా ఇలాంటి వ్యవహారాలను ఇంట్లో కూర్చుని మాట్లాడుకోవాలి, చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలి గాని ఇలా బజారున పడి కొట్టుకోవటమేంటనే టాక్ కూడా వినిపిస్తోంది. పైగా బౌన్సర్లను దించి కొడుకు మీదే దాడులు చేయించే సంస్కృతి చర్యల ద్వారా ఈ సొసైటీకి మీరిచ్చే సందేశమేంటి అనే వాదన వినిపిస్తోంది. నటుడిగా, కళాకారుడిగా, ఈ సొసైటీలో గౌరవం ఉన్న వ్యక్తిగా మంచు మోహన్ బాబు ఎలా నడుచుకోవాలి, ఎంత సంయమనం పాటించాలి అనే దాని గురించి అంతా మాట్లాడుకుంటున్నారు. నలుగురికి ఆదర్శంగా ఉండాల్సిన పాపులర్ పర్సనాలిటీ ఇలా వ్యవహరించటమేంటనే అపవాదు వస్తోంది. 76 ఏళ్ల వయసులో ఉన్న వ్యక్తి ఇలా ప్రవర్తించాల్సిన అవసరమేంటి? పెద్దరికంతో కొడుకులను కూర్చోబెట్టి మంచి చెడు వివరించి ఇంటి పంచాయతీని ఇంట్లోనే పరిష్కరించుకోవాల్సిన మోహన్ బాబు నేరుగా రోడ్డెక్కడమేంటి, కొడుకు మీదే పోలీసులకు ఫిర్యాదు చేయటమేంటి అనే చర్చ నడుస్తోంది. ఇదంతా ఆస్తుల కోసం జరుగుతోన్న రచ్చ కాదని మనోజ్ స్వయంగా చెప్తున్నాడు. మోహన్ బాబు కూడా తన కొడుకు మారిపోయాడని, మద్యానికి బానిసయ్యాడని చెప్తున్నాడు. ఇదంతా మంచు ఫ్యామిలీ విద్యా సంస్థల్లో జరుగుతోన్న అవకతవకల గురించి అయితే అందరినీ కూర్చోబెట్టి మాట్లాడితే సరిపోయేది కదా అని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మంచు విష్ణు కూడా ఈ వివాదానికి ముగింపు పలికే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపించటం లేదు. నాన్న మోహన్ బాబు ఆవేశంతో వ్యవహరించినా అన్నీ తెలిసిన తాను ఈ రచ్చను చల్లార్చే ప్రయత్నాలు కూడా చేయటం లేదు. తను కూడా నాన్న చేస్తున్నదే కరెక్ట్, తప్పంతా మనోజ్దే అన్నట్లుగా మాట్లాడుతున్నాడు. ఏదేమైనా ఈ వ్యవహారంలో అన్ని వేళ్లు మోహన్ బాబు వైపే ఎత్తి చూపుతున్నాయి. అందరికీ క్రమశిక్షణ గురించి చెప్పే మీరు మీ క్రమశిక్షణ ఎక్కడికి పోయిందని ప్రశ్నిస్తున్నారు. For more videos like this, subscribe Big TV channel.